రాష్ట్రంలో లేకుంటే దేశంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనికి ఓసారి సమయం కూడా కలిసి రానప్పుడు ఇలాంటి జరుగుతాయి. ఓసారి ఎవరైతే డ్రైవ్ చేస్తారో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండకపోతే కూడా ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కువయ్యే అవకాశం వస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం పూర్తిగా మనం దీన్ని అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేస్తున్నాయి. సీరియస్గా ఇంజూరీ అయినటువంటి వ్యక్తులకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంజరీస్ అయింటే వాళ్ళకు కూడా 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఇది కాకుండా అక్కడుండే ముగ్గురిని జిల్లా మంత్రులు ఇద్దరు, పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, అదే మాదిరిగా సిద్ధా రాఘవరావు కూడా ఆర్టీసీ మినిస్టర్, ఆయన కూడా పంపించాం. ఒక పక్క బాధ, మనం ఒక మంచి ప్రీ బడ్జెట్ సెషన్ పెట్టుకొని మొత్తం ఎక్సర్సైజ్ చేసే సమయంలో ఇది జరగడం చాలా బాధ అవుతుంది. ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎవరైతే చనిపోయారో వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని 2 నిమిషాలు ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం.